హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 196. తండ్రి మాటలకి అదితికి కొండంత భరోసా దొరికింది. ఆర్యన్నోసారి చూసి రుద్ర వైపు తిరిగి, ఆయన్ని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను, కానీ ఆయనకే నేనంటే ఇష్టం లేదని, నన్ను కేవలం కమిషనర్ కూతురుగా చూస్తున్నారని అర్థమై నా మనసులో మాట ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఐ లవ్ యూ ఆర్యన్ అంది అతిథి సిగ్గుపడుతూ. రుద్ర చిరునవ్వుతో ఆర్యన్ వైపు చూసి, తన ఆడపిల్లైనా ధైర్యంగా తన మనసులో మాట చెప్పింది ఆర్యన్. కానీ నువ్వు ఇష్టం ఉండి కూడా ఏవేవో రీజన్స్తో నీ మనసుకు ముసుగు వేసుకున్నావు అన్నాడు. ఆర్యన్ ఆశ్చర్యంగా చూశాడు. అతిథికి కూడా షాక్ తగిలింది. ఆర్యన్కి నేనంటే ఇష్టం ఉందా అని అతని వైపు అయోమయం ఆనందం కలిపి చూసింది. కమిషనర్ కూడా కూతురి లవ్ విషయం విని ఆశ్చర్యంలో ఉండగానే రుద్ర చెప్పింది వినగానే షాక్ అయ్యాడు. నేను ఇష్టపడడం ఏంటని ఆర్యన్ తడబడుతుంటే, ఇప్పటిదాకా నువ్వు తనకు నీకు మధ్య ఉన్న తేడానే చెప్పావే తప్ప తనంటే ఇష్టం లేదని కానీ తనని పెళ్లి చేసుకోనని కానీ చెప్పలేదు ఆర్యన్. అంటే నువ్వేవైతే అడ్డుగోడలని ఫీల్ అవుతున్నావో అవి మీ మధ్య లేకపోతే నువ్వు తనని స్వీకరించేవాడివిగా అని నవ్వుతూ అడిగాడు రుద్ర. ఆర్యన్, నేను ఆస్తి అంతస్తుల కోసం ప్రాకులాడే మనిషిని కాను. నీకు తెలుసో లేదో, నాకున్న ఈ ఆస్తి నాది కాదు, ఇదంతా నా భార్యది. తను ఓ కోటీశ్వరుడికి ఒక్కగానొక్క కూతురు. కాలేజ్ డేస్లో మేము లవ్ చేసుకున్నాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను నచ్చడంతో హోదా డబ్బు గురించి చూడలేదు, తనని నాకిచ్చి పెళ్లి చేశారు. ఏనాడు మా మధ్య ఆస్తుల అంతరం చూపించలేదు నా భార్య. నా సిద్ధాంతం కూడా అదే. నువ్వు లేనివాడివని నేను చులకన చేయదు నా బేబీ. నీకు తనంటే ఇష్టం ఉంటే నీ పేరెంట్స్తో నేను మాట్లాడతానన్నారు కమిషనర్. ఆర్యన్ చూపు అతిథి మీదుంది. కళ్ళతోనే మరోసారి అడిగాడు ఇష్టమా కాదా అన్నట్టు. తను సిగ్గుపడుతూ కళ్ళతోనే సమ్మతం తెలపడంతో ఆర్యన్ చిరునవ్వుతో, మీరింత చెప్పాక నేను నా మనసులో మాట చెప్తున్నా సార్. ఇప్పటిదాకా మీ అమ్మాయికి కూడా చెప్పలేదు. తనని చూడగానే ప్రేమించలేదు, కానీ తన డేరింగ్, సమాజం పట్ల తనకున్న కమిట్మెంట్ చూసి ఇష్టపడ్డాను. అందుకే తనొక్కతే రిస్క్ తీసుకుని వెళ్తానంటే వద్దనలేక తోడుగా వెళ్ళాను. నా లైఫ్లో మా అమ్మ తర్వాత నాకు దగ్గరగా వచ్చింది మీ అమ్మాయే సార్. తనని మా అమ్మలాగా చూసుకుంటాను. నాకు ఉన్నంతలో తనని మహారాణిలా చూసుకోవడానికి ట్రై చేస్తానని తన మనసులో మాట బయట పెట్టాడు ఆర్యన్. థ్యాంక్ యూ ఆర్యన్ అంటూ లేచి హక్ చేసుకున్నారు ఎమోషనల్ అవుతూ కమిషనర్. నా కూతురు తల్లి లేని పిల్ల అని గారాపంగా పెంచాను. నా తర్వాత నా బిడ్డని నాలాగే చూసుకోవాలి, తనకి వచ్చే లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నాను. నేను ఎలాంటి అబ్బాయితో తన పెళ్లి చేయాలనుకున్నానో అలాంటి వాడే నేను వెతకకుండానే దొరికాడు. నా బిడ్డని మీ అమ్మలా చూసుకుంటానన్నావు. చూడు, అక్కడే నచ్చేసావయ్యా. ఇక లేట్ ఎందుకు, మీ నాన్నగారికి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను అన్నారు ఉత్సాహంగా. అతిథి అప్పటిదాకా ఆర్యన్నే అబ్బరంగా చూస్తుంది కాస్త వాళ్ళ డాడీ పెళ్లి గురించి చెప్పగానే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఆర్యన్ డల్గా, నాకు పేరెంట్స్ లేరు సార్, ఉంది బాబాయ్ మాత్రమే. మీరు వచ్చి అడగడం బాగోదు సార్. అబ్బాయి వాళ్ళే ఆడపిల్ల ఇంటికి వచ్చి పిల్లని అడగడం మన సాంప్రదాయం కాబట్టి మంచి రోజు చూసి నేనే మా బాబాయ్ని తీసుకొస్తాను. రుద్ర గారు, మీరే మాకు పెళ్లి పెద్ద. ఆ రోజుకు మీరు కూడా ఫ్యామిలీతో వస్తే బాగుంటుందన్నారు ఆర్యన్. రుద్ర నవ్వుతూ, తప్పకుండా నేనే దగ్గరుండి మీ పెళ్లి కూడా జరిపిస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆర్యన్. అతిథి ఇలాంటి భార్య నీకు దొరుకుతున్నందుకు, అలాగే నీలాంటి ఉత్తముడు అల్లుడిగా రావడం కమిషనర్ గారి అదృష్టమనే చెప్పాలి అంటూ ఆర్యన్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పాడు రుద్ర. వాళ్ళతో కాసేపు మాట్లాడి బయటకొచ్చారు రుద్ర ఇంకా ఆర్యన్. ఆ మాథ్యూ అనేవాడు డీటెయిల్స్ నాకు ఇవ్వు ఆర్యన్. ఇలాంటి వాళ్ళు బయట ఉండడం అంత మంచిది కాదు సొసైటీకి అన్నాడు రుద్ర గంభీరంగా. నా వల్ల కాలేదంటే తప్పకుండా మీ హెల్ప్ అడుగుతాను రుద్ర గారు. వాడిని పట్టుకోవడానికి ఫస్ట్ నన్ను ట్రై చేయనివ్వండి. వాడి వల్ల ఒక ఆడపిల్ల పరువు పోయే పరిస్థితి కలిగింది. అతిథికి తనకి తండ్రి అండు దొరకడం, ఇంకా తను స్ట్రాంగ్ మైండెడ్ కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే ఏ ఆడపిల్ల అయినా ఉంటే డిప్రెషన్లోకి పోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేసేది. ఇంకొక విషయం ఏంటంటే వాడి భార్య కూడా వాడికి భయపడి ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తుంది. అలాంటి అమాయకులని చట్టం చేతిలో ఉండి కాపాడలేకపోతే నాకు నేను వేసుకున్న యూనిఫామ్కి అర్థం ఉండదు రుద్ర అన్నాడు ఆర్యన్ సీరియస్గా. ఓకే ఆర్యన్, ఒకవేళ మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే హెల్ప్ కావాలంటే ఆలోచించకుండా నాకు ఫోన్ చేయండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి తన కార్ ఎక్కాడు రుద్ర. ఆర్యన్ కూడా తన వెహికల్లో తన ఫ్లాట్కు వెళ్ళిపోయాడు. రుద్ర ఇంటికి వచ్చేసరికి హాల్లోనే అందరూ ఉంటారు. కాకపోతే సీరియస్గా ఉంది శివాని.
బన్నీ సైలెంట్గా నిలబడి ఉన్నాడు. ఏమైంది శివ, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతూ కాస్త ముందుకొచ్చిన రుద్రకి ఫ్లోర్ మీద గ్లాస్ జగ్ కింద పడి ముక్కలై కనపడింది. అది ఎవరి పనో ఈజీగానే అర్థమైన రుద్ర కొడుకు ఏం చెప్తాడా అని వెయిట్ చేశాడు. డాడీ అడుగుతున్నారు కదా కన్నయ్య, ఏం చేసావో ఇప్పుడన్నా చెప్పు. ఆ జగ్ డైనింగ్ టేబుల్ మీద ఉండగా ఇక్కడికి వచ్చేలా పగిలింది? నువ్వే పగలగొట్టావు కదా అని కోపంగా అడిగింది శివాని. నో మమ్మ, నేను పగలగొట్టలేదు, అదే ఎగిరి కింద పడి పగిలిపోయింది అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పాడు బన్నీ. వాట్ అని అందరూ షాకింగ్గా చూశారు వాడి వైపు. రుద్రకు నవ్వొచ్చింది వాడి ఎస్కేపింగ్ స్కిల్స్కి. కొడుకు అలా అనగానే శివాని విస్తుపోతూ, నువ్వు చెప్పేదేమైనా లాజిక్గా ఉందా కన్నయ్య? అలా ఎలా అది ఎగిరి పగిలిపోతుంది? దానికి ఏమైనా మ్యాజిక్ తెలుసా అని చిరుకోపంగా అడిగింది శివాని. ఏమో అన్నట్టు పెదవులు విరిచాడు బన్నీ. వదిన, ఆఫ్టర్ ఆల్ జగ్ కదా, పోతే పోనీ వదిలే, వాణ్ణేమి అనకు అంది స్నేహ నవ్వుతూ మేనల్లుణ్ణి వెనకేసుకొస్తూ. ఇదిగో, అందరూ ఇలా వాడిని గారాబం చేయబట్టే వాడు వేషాలేస్తున్నాడు అంది చిరుకోపంగా శివాని. కొడుకుని సేవ్ చేయడానికి రుద్ర టాపిక్ మారుస్తూ, పిల్లలెక్కడ శివ, ఎవరి దగ్గరున్నారు అంటూ హాల్ అంతా చూస్తూ అడిగాడు. వాళ్ళు మావయ్య దగ్గరున్నారు, ఆడుకుంటున్నారు రుద్ర అంది శివాని. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎక్కువ కోపం తెచ్చుకుని అరవకు, నీ హెల్త్కి అంతా మంచిది కాదు అన్నాడు రుద్ర. నేను అరవడం కనపడుతుంది కానీ వాడు చూడు, ఇప్పటికైనా నిజం చెప్పాడేమో అని శివాని అసహనంగా అంది. తల్లి కోపం చూసి డల్ అయిపోయి తల్లి ఇంకొక మాట అన్నా సరే ఏడ్చేలా ఉన్న బన్నీ మొహం చూసి రుద్రకు జాలేసింది. సరే సరే, వాడితో నేను మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళు అని రుద్ర కొంచెం సీరియస్గా చెప్పగానే కొడుకు మీద కోప్పడింది కానీ రుద్ర ఎక్కడ కొడుకుని కొడతాడో అని భయపడిన శివాని మెల్లగా రుద్రకు మాత్రమే వినపడేలా, పాపం నా కన్నయ్య నేనే తిట్టేశాను, ఇక నువ్వేమో ఎక్కువ కోప్పడకు రుద్ర, వాడు ఏడిస్తే నేను తట్టుకోలేను, ఇంకోసారి అలా చేయకుండా ఉండమని చెప్పంతే అంది. ఆమెకున్న కొడుకు మీద పిచ్చి ప్రేమకు నవ్వొస్తున్నా సరే పైకి నవ్వకుండా, నేను చూసుకుంటా అన్నా కదా, వెళ్ళు, నువ్వు ఎక్కువసేపు కనపడకపోతే చిన్నోళ్ళు ఏడుస్తారు, ముఖ్యంగా నీ చిన్న కొడుకు అస్సలే కంత్రిగాడు అని వాడి వేషాలు తలుచుకుని నవ్వుకుంటూ చెప్పాడు రుద్ర. వెనక్కి తిరిగి కొడుకుని చూస్తూనే వెళ్ళింది శివాని. స్నేహ, డాడీ ఒక్కరే పిల్లల్ని హ్యాండిల్ చేయలేరు, నువ్వు కూడా వెళ్ళరా అని తనని కూడా పంపేసిన రుద్ర కొడుకు దగ్గరకు వచ్చి బన్నీని ఎత్తుకుని పక్కకు వెళ్తూ, వరం, ఇదంతా క్లీన్ చేయించు అని చెప్పి అక్కడున్న సోఫాలో కూర్చుని కొడుకును ఒళ్ళో పెట్టుకున్నాడు రుద్ర. డల్ అయిన బన్నీని చూస్తూ, కన్నా, అమ్మ కోప్పడిందని బాధగుందా? మీ అమ్మ ఎందుకు కోప్పడిందో తెలుసా? నువ్వది పగలగొట్టావని కాదు, అది ఎక్కడ పొరపాటున నీ కాలు మీద పడి నీకు దెబ్బ తగులుతుందో అని భయపడి కోప్పడి నీ మీద అరిచింది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకవేళ నీకు దెబ్బ తగిలిందనుకో, అప్పుడు మీ అమ్మ ఎంత బాధపడుతుంది, ఎంత ఏడుస్తుంది, అది నీకు ఇష్టమా అని మృదువుగా అడగగానే, నో డాడీ, మా అమ్మ ఏడిస్తే నాకు నచ్చదు అన్నాడు బన్నీ వెంటనే. అందుకే నువ్వెప్పుడు జాగ్రత్తగా దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలి. అసలు ఆ జగ్గెందుకు తీసావు అని కొడుకుని ఊరటిస్తూనే నిజం తెలుసుకోవడానికి అడిగాడు రుద్ర. మరేమో, బయట ఒక రోజ్ ప్లాంట్ వాడిపోయింది, దానికి వాటర్ పోద్దామని జగ్ తీసుకున్నాను, కానీ అది వెయిట్ ఎక్కువ ఉండి నా చేతిలో నుండి జారిపోయింది డాడీ. అది డెలికేట్గా ఉండడం నా తప్పు కాదు అని క్యూట్గా ఫేస్ పెట్టి నిజాన్ని కూడా వాడికి అనుకూలంగా చెప్పుకున్నాడు బన్నీ. వాడి తెలివికి రుద్ర చిన్నగా నవ్వి, ప్లాంట్స్కి వాటర్ వేయాలంటే బయట పైప్ ఉంది, లేదా అక్కడున్న తోటమాలికి చెప్తే అతనే చూసుకునేవాడు. నీకే వాటికి వాటర్ పట్టాలని అనిపిస్తే ప్లాస్టిక్ జగ్తో తీసుకెళ్ళి వాటర్ పోయాలి కదా. నువ్వు హ్యాండిల్ చేయలేని వాటిని తీసుకోకూడదు. అవి గ్లాస్ వస్తువులు, అలాగే డెలికేట్గా ఉంటాయి. అవి పగిలిపోయినా మనకు పెద్ద నష్టం లేదు, కానీ వాటి వల్ల నీకు గాయాలైతే అమ్మతో పాటు మేమంతా ఎంత బాధపడతాం. అది నీకు ఇష్టమా అని రుద్ర అడగగానే బన్నీ అయిష్టంగా తలడ్డంగా ఊపి, నో డాడ్, ఇకపై మీరు చెప్పేది ఫాలో అవుతాను, థ్యాంక్ యూ డాడీ అంటూ రుద్ర బొగ్గుకు ముద్దు పెట్టి అతని మెడ మీద పడుకున్న బన్నీని పైనుండి చూస్తున్న శివాని అప్పుడు ప్రశాంతంగా రూమ్కి వెళ్ళింది. రుద్ర, నేను చూసుకుంటా అన్నా కానీ ఎక్కడ కోపంలో రుద్ర కొడుకుని
కొట్టేస్తాడేమో అని టెన్షన్ పడిపోయినే మెట్ల దగ్గర నిలబడి వాళ్ళనే చూస్తుంది శివాని. రుద్ర మాటలు విని అతను బన్నీని హ్యాండిల్ చేసే విధానం చూసి అప్పుడు టెన్షన్ ఫ్రీ అయింది. ఇక తండ్రి కొడుకులను చూసి తృప్తిగా రూమ్కి వెళ్ళింది. ఇక పద, మా అమ్మకి సారీ చెప్పి చెల్లి తమ్ముడితో ఆడుకుందాం అని పైకి లేచి కొడుకుని రూమ్లోకి తీసుకెళ్లాడు రుద్ర. బన్నీ శివాని దగ్గర పరుగు తీసి ఆమె ఒళ్ళోకి ఎక్కేసి ముద్దులు పెడుతూ, సారీ మమ్మ, ఇంకెప్పుడూ నేను దెబ్బ తగిలే పనులు చేయను అన్నాడు క్యూట్గా. రుద్ర వాళ్ళను చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నువ్వు అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు కన్నయ్య అంది శివాని బొంగుమూతి పెట్టి. నో మమ్మ, నేను అబద్ధం చెప్పలేదు. నిజంగా అది నా చేతిలో ఉండకుండా పడిపోయి దానికదే సూసైడ్ చేసుకుంది కదా, అదే చెప్పాను అని గలగల నవ్వుతుంటా వాడి నవ్వు చూసింది శివాని. దాంతో చిరుకోపంగా అల్లరెక్కువైంది నీకు అని బన్నీకి గిలిగింతలు పెట్టి తాను నవ్వేసింది ఆమె. ఫ్రెష్ అయ్యి వచ్చిన రుద్ర వాళ్ళిద్దరినీ కలిపి హక్ చేసుకుని బన్నీకి ముద్దు పెట్టి, నువ్వెళ్ళి తమ్ముడు చెల్లి ఏం చేస్తున్నారో చూడు అన్నాడు. బన్నీ అలాగే అని తుర్రుమన్నాడు అక్కడి నుంచి. రుద్ర టవల్ ఇచ్చి ఆమె ఎదురుగా కూర్చోగానే బేర్ బాడీతో వచ్చిన రుద్రను చూడలేక సిగ్గుతో మొహం దించేసి అతనిచ్చిన టవల్ తీసుకుని తల తుడవబోయింది. రుద్ర ఆమె నడుము చుట్టూ 2 చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కుని ఆమె ఎద మీద మొహం అదుముకుని, ఇద్దరి పిల్లల్ని కన్నాక కూడా నన్ను ఇలా చూడటానికి సిగ్గుపడితే ఎలా శివ అన్నాడు అల్లరిగా. రుద్ర వెచ్చని ఊపిరి తన ఎదలోతులకు తగిలి గిలిగింతలు రేపుతుంటే కష్టంగా అతని తల తుడవడానికి చేతులు పైకి పెట్టింది శివాని. సమాధానం చెప్పు అని హస్కీగా అడుగుతూ కనపడుతున్న ఆమె నడుముని మీటుతూ మరో చేత్తో వీపు మీదకు చేయి పోనిచ్చి ఆమెని తన మొహానికి బలంగా అదుముకున్నాడు రుద్ర. రుద్ర, ఏంటిది, వదులు, నాకేదోలా ఉంది అని ఊపిరి భారంగా తీస్తూ అంది శివాని. ఏదోలా అంటే ఫీలింగ్స్ వస్తున్నాయా అని టీస్ చేస్తూ డీప్ వాయిస్తో ఆమె మెడ మీద పెదవులుంచి రుద్ర అడుగుతుంటే అతని పెదవుల కదలిక, అతను చేతులతో చేస్తున్న పనులకి ఆ వాయిస్లోని మత్తు అన్నీ కలిపి ఆమెలో వేడి తాపాన్ని రేకెత్తించింది. ప్లీజ్ రుద్ర, మనం ఇప్పుడు ఇంకో 3 నెలలైనా దూరంగా ఉండాలని భవానీ పెద్దమ్మ చెప్పింది. నీ అల్లరితో నన్ను కంట్రోల్ తప్పించకు అని బ్రతిమలాడింది ఆమె. నువ్వు కాదు, నిన్నిలా చూసి నేను కంట్రోల్ లాస్ అవుతున్నా శివ. అప్పటికంటే ఇప్పుడు నిండుగా ఎంత బాగున్నావో తెలుసా. నిన్ను చూసే కొద్దీ నాలో కోరిక హై పిచ్లోకి పోతుంది. ఇప్పటికి ఈ ముద్దతో నా తాపం తీర్చుకుంటాను అంటూ శివానీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని ముందుకు తిప్పుకుని వెంటనే ఆమె పెదవులను అందుకున్నాడు రుద్ర. ఆమెని బలంగా తనకి అదుముకుంటూ ఆమె నడుముని నిమురుతూ తన పెదవులలోని మకరందాన్ని చుర్రుకున్నాడు రుద్ర. అతని పెదవుల తాకిడికి తాను కూడా పరవశంతో కళ్ళు మూసుకుని అతనికి జత కలిపింది శివాని. ఎప్పటికో శివాని ఊపిరి ఆడడం లేదు అని కొడుతుంటే ఇష్టం లేకపోయినా కష్టంగా ఆమెను వదిలాడు రుద్ర. ఎర్రగా కందిపోయి బ్లడ్ వస్తున్న పెదవంచుని చూసుకుని శివాని కోపంగా రుద్ర ఎద మీద కొడుతూ, సాడిస్ట్, సైకో అయిపోతున్నావు అంటూ ఏడుపు మొహం పెట్టింది. ఏదైనా నీ దగ్గరే కదా శివమ్మ అని రేర్గా పిలిచే పిలుపు పిలిచాడు రుద్ర. పెద్ద గొప్పేలే అంటూ లోపల మురుస్తూ పైకి మూతి ముడిచి అతని ఎద మీద వాలి తన గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది శివాని. రుద్ర నవ్వుకుంటూ ఆమెని అలాగే హత్తుకుని బెడ్ మీద వెనక్కి వాలాడు. ఇద్దరూ ఆ ఏకాంతాన్ని ఒకరి స్పర్శలో ఒకరు స్వాంతన పొందారు. పిల్లల ఏడుపు చిన్నగా వినపడి శివానీని వదిలి, పిల్లలు లేచినట్టున్నారు, వెళ్ళి చూడు, నేను రెడీ చేస్తాను అన్నాడు ఆమెని వదులుతూ రుద్ర. సరే అంటూ చీర సరిచేసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళిన శివానీకి బాబు పాప ఇద్దరూ చిన్నగా మూలుగుతో ఏడుపు అందుకోవడానికి చూస్తుంటే బన్నీ వాళ్ళని సముదాయిస్తూ ఉన్నాడు. హాయ్ మున్ని, హాయ్ మున్నా, నేను మీ బిగ్ బ్రదర్. వీళ్ళకి పేర్లు పెట్టేశాడు బన్నీగాడు. మీరు నన్ను అన్నయ్య అని పిల్లాలి. మీకేమన్నా కావాలన్నా నన్ను అడగండి, నేను తెచ్చిస్తాను. మీరు పెద్దయ్యాక మీకు సైకిల్ తొక్కడం నేర్పిస్తాను అంటూ వాడు మాటలు చెప్తుంటే పిల్లలిద్దరూ ఏడవడం ఆపేసి బన్నీనే చూస్తున్నారు. పాప ఎత్తుకోమని చేతులు కాళ్ళు ఆడిస్తుంటే చిన్నోడు మాత్రం యాటిట్యూడ్గా వచ్చేయి కాలు లేపి దాన్ని ఎత్తుకుంటే నన్ను కూడా ఎత్తుకోవాలన్నట్టు చూశాడు. శివాని నవ్వుతూ, కన్నయ్య ఏం చేస్తున్నారు చెల్లి తమ్ముడు అని అడిగింది దగ్గరికి వస్తూనే. చెల్లికి నేను కావాలంటమమ్మా, చూడు ఎంత బాగా నవ్వుతుందో అని మురిసిపోతున్న అన్నని చూసి మొహమంతా చిట్లించి, నా గురించి చెప్పలేదు అని ఉక్రోషంగా అరిచాడు మున్నగాడు. అంత చిన్న ఏజ్లో ఇవన్నీ చేస్తారా అని లాజిక్లు అడగొద్దు.
కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.